అందరికీ నమస్కారం. వరి పంటలో ప్రధాన సమస్య ఏదైనా ఉందంటే గనక దోమ అని చెప్పొచ్చు. ఈ వరిలో ఏంటంటే దాదాపుగా 45 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో ఈ తెల్లదోమ గాని, లేకపోతే గోధుమ రంగు దోమ గాని, లేదా సుడిదోమ అంటుంటారు. ఇవి గనక ఆశిస్తే గనక పంటలో 30-50% వరకు దిగుబడి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే రైతులంతా కూడా చాలా రకాల మందులైతే కొడుతుంటారు. వారానికి 2-3 సార్లు కూడా మందు కొట్టినా సరే కంట్రోల్ అవ్వనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దానివల్ల రైతులకు స్ప్రేయింగ్ ఖర్చు పెరిగిపోతుంది, మందుల ఖర్చు పెరిగిపోతుంది. అదేవిధంగా దిగుబడి అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఈ దోమ ఆశించినప్పుడు ఏంటంటే కాండం దగ్గర రసం పీల్చేసి ఎక్కువ పిలకలు రాకుండా చేస్తుంది. అలాగే గింజ కూడా తాలు గింజలు వచ్చేయడం లాంటిది కానీ జరుగుతూ ఉంటుంది. కానీ మీరు 45 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో కానీ, లేకపోతే దుబ్బుకొచ్చేసి 4-5 దోమలు ఉన్నప్పుడు కానీ కొట్టే వారి పెక్స్లాన్ కనుక స్ప్రే చేసుకుంటే కనుక మంచి రిజల్ట్ అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకసారి స్ప్రే చేస్తే 21 రోజుల వరకు అయితే కనుక ఎటువంటి దోమ కూడా పంటకు ఆశించుకోకుండా మంచి దిగుబడులు సాధించడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ పెక్స్లాన్ కనుక స్ప్రే చేసినట్టయితే కనుక మొక్క మంచి గ్రీనిష్గా, మంచి బలంగా, అలాగే కాండం కూడా మంచి బలంగా రావడం జరుగుతుంది. దోమ ఆశించకుండా ఉండటం వల్ల ఎక్కువ పిలక రావడం జరుగుతుంది. అలాగే గింజ కూడా చివరి గింజ వరకు పాలు పోసుకోవడం, గింజ బరువు రావడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మిగతా పంటల కంటే కూడా, మిగతా వారి కంటే కూడా ఒక 3 బస్తాల వరకు ఈ పెక్స్లాన్ వాడటం వల్ల అధిక దిగుబడి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి రైతు సోదరులంతా కూడా ఈ వరి పంటలో వచ్చేటువంటి దోమ నివారణ కోసం అయితే కనుక ఈ పెక్స్లాన్ వాడుకున్నట్టయితే కనుక మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఎకరానికి వచ్చేసి 150-200 లీటర్ల నీటికి 94 ml ఈ పెక్స్లాన్ కనుక స్ప్రే చేసుకుంటే కనుక మంచి రిజల్ట్ అయితే చూడొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.